ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీస్లో స్లాట్ తీసుకొని పేమెంట్ కట్టిన తర్వాత గినా ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత గినా మీడియేటర్ ద్వారా ఒక ఏదో అంటే పేపర్ కంప్లీట్గా చేసిన తర్వాత అక్కడ ఏది పెన్నుతో రాసే అవసరం లేదు. ఓన్లీ స్లాట్ బుకింగ్ నెంబర్ ఉంటుంది, జీరో రిసిప్ట్ ఉంటుంది. ఈ మీడియేటర్ ద్వారా ఏమైపోతుందంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే అసిస్టెంట్ పెట్టుకున్నారో ఒక ఇనిషియల్ పెట్టుకుంటారు. ఆ ఇనిషియల్ ఉంటేనే వాళ్ళు ఫైల్ ఎంట్రీ చేస్తారు. అంటే వాళ్లకు డబ్బులు ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా సాయంత్రం వరకు డబ్బులు వస్తున్నాయి అన్నట్టు. అంటే కేవలం ప్రభుత్వం ఉద్యోగ ధర్మం కాదది, లంచగొండితనం. అంటే ఆ రిష్వతు ఆ లంచం తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఏసీపీ వాళ్ళు ఆఫీస్ను రైడ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇది మీరు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయొచ్చు, అది చేస్తలేరు. తర్వాత డబ్బు తీసుకునేది మీకు లేనే లేదు. మళ్ళీ మధ్యవర్తులను అనవసరంగా వాళ్ళని ఆపడము. ఆఫీస్లో ఒకరు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉంటే ఒక్కొక్క ఆఫీస్లో 20-25 మందిని పెడతారు. మరి ఆ కానిస్టేబుల్ని ఎందుకు పెడుతున్నారు? ఆ కానిస్టేబుల్ని ఇంకో లా అండ్ ఆర్డర్ ఆఫీసులో లేకపోతే ఇంకెక్కడెక్కడనో వాళ్ళని పంపించేస్తే అక్కడ అవసరానికి నిమిత్తం ఏమైపోతుంది అంటే ప్రభుత్వ ఆఫీసులకు ఒక అవసరం తీరిపోతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉండని, లేకపోతే పేట్ల బుడిదే ఉండని, లేకపోతే ఏదో ఆఫీస్కు లా అండ్ ఆర్డర్ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కో పంపిస్తే కంటిన్యూగా ఏమైపోతుందంటే స్టాఫ్ ప్రాబ్లం రెక్టిఫైర్ అయిపోతుంది. వాళ్ళను పంపకుండా ఈరోజు ఎవరో మీడియేటర్లు వస్తున్నారని గేట్ దగ్గర ఉండడము, ఫైళ్ళు చెక్ చేయడము, ఒక లా అండ్ ఆర్డర్ లేక ఫీల్ కావడము. ఈ కానిస్టేబుల్ ఎంతవరకు కరెక్టు? అంటే ఇది ప్రభుత్వ ఆఫీసులల్లో ఈ లంచగొండితనము ఎంప్లాయీసే చేస్తూ ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడము, ఈ కానిస్టేబుల్ని ఇంతమంది పెట్టి గేట్ల దగ్గర చెక్ చేపియడము, ఇదంతా అవసరమా? అంటే ప్రభుత్వం గిన పట్టించుకుంటలేదు. మరి ఈరోజు మీడియేటర్లు అంటే వాళ్ళకిన ప్రభుత్వంలో ఒక ఓట్లు వేశారు కదా, ఓట్లు వేసినప్పుడు వాళ్ళకిన బ్రతకాలి కదా. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రమే కదా, ఏ రాష్ట్రంలోనైనా అన్ని శాఖలల్లో మీడియేటర్స్ ఉన్నారు. మీడియేటర్స్ లేని ఏ శాఖ ఉన్నదో చూపించండి. ఎల్ఐసి ఉన్నదా? పోనీ బిఎస్ఎన్ఎల్ ఉన్నదా? పోనీ సెక్రటరియట్లో లేరా? లేకపోతే పోస్ట్ ఆఫీసులలో లేరా? ఎంఆర్ ఆఫీసులలో లేరా? అన్ని ఆఫీసులలో కంటిన్యూగా కొనసాగుతున్నారు. అక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇక్కడ ఆర్టీఏ డిపార్ట్మెంట్లో మాత్రమే మీడియేటర్గా వస్తే బయట స్లాట్ బుక్ చేసుకుంటారు, డబ్బులు కట్టుకుంటారు. ఇక్కడ రాగానే లంచగొండితనము, మళ్ళీ మీదికెళ్ళి ఈ ఏసీబీ వాళ్ళు వీళ్ళని పట్టుకోవడము, వాళ్ళని పట్టుకోవడము. అంటే లంచం తీసుకుంటే నిష్పెట్టి వీళ్ళు ఎంబడి వాడడం. ఇది ఎంతవరకు కరెక్టే? ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకు దారి చూపించాలి. తర్వాత వాళ్ళకి ఏదన్నా ఆథరైజేషనో లేకపోతే లైసెన్సో ఇవ్వాలి. తప్పులు మీరు చేసి ఇంకోరి మీద నెత్తడము అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంది? ఆఫీస్లో ఒక లా అండ్ ఆర్డర్ లేక వివరించడము. రెండు. తర్వాత వచ్చే ప్రజలకు ఒక లేడీస్ మహిళలు ఇంతమంది వచ్చినా కానీ పాపం వాళ్ళకు ఒక వాష్రూమ్ లేదు. పోనీ ఓల్డేజ్ వాళ్ళు వచ్చేస్తే వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, అక్కడ ఫోటో దిగాలన్నా ఒక వాష్రూమ్ కరెక్ట్ లేదు, ఒక జిరాక్స్ లేదు. ఒక 40 years అయిపోయిన తర్వాత మెడికల్ అవసరం ఉంటుంది, డాక్టర్లు లేరు. డాక్టర్లను మొత్తం బయటికి పంపించేస్తారు. ఎవరు నడుచుకుంటూ పోవాలి? ఓల్డేజ్ వాళ్ళకే కదా మెడికల్ ఉన్నది. డాక్టర్ను బయట పెట్టారు, జిరాక్స్ బయట పెట్టారు, అసోసియేషన్ రూమ్స్లో అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఇదే విషయంలో నేను జేటీసీ గారిని అడగడం జరిగింది. ఒక జర్నలిస్ట్గా అడిగాను, సార్ ప్రజలు ఇందులోకి వచ్చిన తర్వాత అసోసియేషన్ ఇన్ని రూమ్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు జిరాక్స్ పెట్టడం లేదు? వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఎందుకు పెడతలేరు? తర్వాత వాళ్ళకు వాష్రూమ్లు ఎందుకు పెట్టడం లేదు? పార్కింగ్ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. ఇంతమంది పోలీసులను అక్కడ ఎందుకు డ్యూటీ వేయడం లేదు? తర్వాత ఇవన్నీ సమస్యలు వాళ్లకు మీరు కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళకు హెల్ప్ చేస్తారా అనేది ఈ విషయంలో నేను అడిగాను. అడిగిన తర్వాత పదే ఇప్పటి వరకు పట్టించుకోలే.